వెల్కమ్ టు VVB9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు అక్రమ కేసు కట్టి అబాసుపాలైన పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్. పెనుగంచిప్రోలు గ్రామంలో శనివారంన పెనుగంచిప్రోలులో ఈ నెల 6వ తారీఖు రాత్రి సింగవరం గ్రామం నుండి పెనుగంచిప్రోలుకు ఒక్క ఖాళీ ట్రక్కుతో వస్తున్న ట్రాక్టర్ను పెనుగంచిప్రోలు సబ్ ఇన్స్పెక్టర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్రాక్టర్లో ఇసుక లేదు కదా అని గ్రామానికి చెందిన పెద్దలు ప్రశ్నించడంతో ఎస్ఐ ఆ ట్రాక్టర్ను వదిలివేశారు. మరలా ఒక గంట వ్యవధిలోనే ఆ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని ఆ ట్రాక్టర్ ట్రక్కులో నిండా ఇసుక ఉన్నట్లుగా 6వ తారీఖున తెల్లవారుజామున FIR నమోదు చేశారు. ఆ ట్రక్ను ఒక ప్రముఖ నాయకుని ఆధీనంలో ఉన్న కంటంనేని ఫంక్షన్ హాల్లో గత 5 రోజులుగా అక్కడే ఉంచారు. ఈ రోజు 13వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో స్థానిక ASI శంకర్ నాయక్, కానిస్టేబుల్ బాలకృష్ణ సివిల్ డ్రెస్లో కంటంనేని ఫంక్షన్ హాల్ నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఒక JCBతో ట్రాక్టర్ ఇసుకతో నింపేందుకు మున్నేరులోకి వెళ్తుండగా స్థానిక తిరుపతమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ నూతలపాటి చెన్నకేశ్వరరావు ట్రాక్టర్ను JCBని ఆపి ఎక్కడికి వెళుతున్నారని ప్రశ్నించారు. నేను ట్రాక్టర్ డ్రైవర్ని. ఆ ట్రాక్టర్కి కేసు కట్టిన విషయం నాకు తెలియదు. నన్ను ఫోన్ చేసి రమ్మంటే వచ్చా, ఇసుక పోసుకొని రావడానికి. నేను ఇప్పుడే వచ్చా. కేసు ఎప్పుడు కట్టారు నాకు తెలియదు. పెనుగంచిప్రోలు గ్రామవాసిని. గత 6వ తారీఖు రాత్రి ట్రాక్టర్ ఆఫ్ చేసినప్పుడు ఎంటీ ట్రాక్టర్ కదా వదిలిపెట్టమంటే వదిలేస్తాను అన్నారు. నేను ఒక రైతు పక్షంగా రైతు మనిషిగా నేను అడిగాను. తర్వాత 6వ తారీఖు తెల్లవారుజామున 5 గంటలకి ఎంటీ బండిని లోడ్ బండిగా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న ఆ రైతులు నా దగ్గరకు వచ్చి చెన్నకేశ్వర గారు మీరు పెద్ద మనిషి అని నమ్మి నీ దగ్గరకు వస్తే మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని అన్నారు. సరే ఏంటని చెప్పి నేను ASI గారికి తెలుసుకుంటే నేను నీతో మాట్లాడతలే బాగుంది. తారీఖు నాడు సింగవరం గ్రామ పరిధిలో బొత్సవాయి మండల పరిధిలో ఒక ట్రాక్టర్ని ఖాళీ ట్రాక్టర్ని పెనుగంచిప్రోలు పోలీసు వారు స్వాధీనం చేసుకొని ఆ ట్రాక్టర్లో ఇసుక ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా కింద పడిపోయి కాలు జారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని SI గారు పట్టుకోరా అక్రమ మైనింగ్ని? దీనికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా? మరి ఎందుకు ఒక్క ట్రాక్టర్ని కూడా SI గారు ఆపరు? మరి ఏం జరుగుతుంది? దయచేసి మరి ఇప్పుడు ఈ ఖాళీ ట్రాక్టర్ని మీ అందరి సమక్షంలోనే మరి చూడండి. మీరు కూడా మరి కేశవ గారు ఓ పెద్ద మనిషిగా ప్రశ్నించడం తప్ప. మరి ప్రశ్నిస్తే ఇలా కేసులు పెడతానే ఉంటారా? అసలు ఎందుకు ఇలా జరుగుతుందో దయచేసి మరి కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నారు. ఫోన్ చేసినా వారు రావటం లేదు. వారు కూడా ఏకపక్షంగానే ఉంటున్నారు. మరి వారు ఎందుకు అలా ఉంటున్నారో కూడా వారే ప్రశ్నించుకోవాలి. వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నియంతృత్వానికి అడ్డుకట్ట వేయండి, అక్రమాలకు అడ్డుకట్ట వేయండి. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉండేదానికోసం ఉన్నతాధికారులు స్పందించండి. మాకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంది, రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. మరి ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసేటువంటి మరి అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మేము మా నిరసనని మీడియా ముందు వ్యక్తపరుస్తున్నాం. మరి ఇటువంటి చర్యలు జరగకుండా వెంటనే ఈ SI మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. డ్రైవరు